మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. రేవంత్ రెడ్డి చెప్పి ఇంకా 60,000 అడకరా, గప్పుడు ఓటేస్తా అప్పటిదాకా ఓటేయ పోనరభై అన్నదట. 5 తీసుకున్నది 65 ఏపో అన్నదట. మరి మా దుబ్బాక అక్క జిల్లాలు ఏమంటారు? మరి ఇప్పుడు రావాలనా వద్దా? పెంటక్క చెప్పింది మనసున పట్టిందా లేదా? ఏమంటావు చెల్లె? ఇప్పుడు బీడీలు చేసే చెల్లెలు దుబ్బాకలు ఉన్నారు. 2,000 ఎవరిచ్చింది చెల్లె? నీ గుండె మీద చేసుకో. నిజంగా మళ్ళా కేసీఆర్ గెలిస్తే నీకు 4,000 రాకపోనా? ఈ కాంగ్రెస్ వాడు వచ్చి నిన్ను మోసం చేయలేదా? సరిగా బీజేపీ వాడు ఏది ఇయ్యడు, వాడు అవుతుంది అన్ని మాటలు తప్పవాడు. రూపాయికి రెత్తి మీద రూపాయి పెట్టే చారణ రాదు. పనికాహారం దేశంలోనే పనికాహారం తీసేస్తుంటే ఈడేమిస్తాడు? ఇంకా మొత్తం భారతదేశంలో దానికి తూట్లు పెట్టింది. ఇప్పుడు పనికాహార పథకానికే తూట్లు పెట్టిండ్రు. మొత్తం దేశమే బంద్ పెడుతున్నారు. మొన్నటిదాకా నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వే కదా తీసేసింది. ఇవాళ కొత్తగా చెప్పేది ఏమున్నది? సరే, ఏది ఏమైనా మా బీడీలు చేసే అక్క చెల్లెలు అందరూ కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు రేపు మళ్ళా 2 ఏళ్ల తర్వాత ఎవరి గవర్నమెంట్ వస్తుందమ్మా? ఎవరు గెలుస్తారు మళ్ళా 2 ఏళ్లకు? వస్తాడు కదా కేసీఆర్. ఇప్పుడు మీ దయ ఉంటే ఇప్పుడు నేను పరిచయం చేసిన 20 మంది బీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారు. ఎన్నేళ్ల కోసం గెలుస్తారు వీళ్ళు? 5 ఏళ్ళు. 2 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ ఎవరిది? మరి నేను ఉంటా కదా మంత్రిగా. మళ్ళీ ఏదైనా దుబ్బాక కమ్మి పట్టే దగ్గరుండి నేను చేయించనా? ఊకుంటానా నేను? ఇవాళ దుబ్బాకకు ఆనాడు రామలింగన్ ఉన్నా, ఇవాళ కొత్త ప్రభాకరన్ ఉన్నా, ఇవాళ మార్కెట్ కానీ, ఆ మినీ ట్యాంక్ బండ్ కానీ, ఈ రోడ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, ఆ బస్సు డిపో మూతపడితే ఆ బస్సు డిపోను తెరిపించుడు కానీ, ఈ బస్ స్టాండ్ కానీ, ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ, నాకు దుబ్బాక మీద ప్రేమ ఉంటుంది, కేసీఆర్ కు దుబ్బాక మీద ప్రేమ ఉంటుంది తప్ప ఇంకేమనికని ఉంటుందా? ఇవాళ గిరగిర తిరిగిపోతున్నారు. బీజేపీ వాడు మొన్న ఒక మంత్రి వచ్చిండు, కేంద్ర మంత్రి. నిన్న ఇంకొక కాంగ్రెస్ ఆయన మంత్రి వచ్చిండు. ఏమన్నా రూపాయి ఇచ్చిండ్రా వాళ్ళు? ఒక్క రూపాయి. అరే ఢిల్లీకి వస్తే ఏమైనా దేవాలి కదా దుబ్బాకకు? ఉతయే మాటలు, ఉతయే మాటలు. అరే గంత మంచి వెంకటేశ్వర స్వామి గుడి ఎవరు కట్టింది చెల్లె? ఎంత మంచిగున్నది. అరే దేవుడన్నా కేసీఆరే, గుడి అన్నా కేసీఆరే, బడి అన్నా కేసీఆరే. దుబ్బాకల బడి కట్టింది కేసీఆరే, గుడి కట్టింది కేసీఆరే కదా. మినీ ట్యాంక్ బండ్ కట్టింది కేసీఆర్ కదా. మనం కూడా 100 పడకల ఆసుపత్రి, ఎంత మంచి ఆసుపత్రి. నేను కదా ఆరోగ్య మంత్రిగా డయాలసిస్ సెంటర్ పెట్టించిన, అక్కడ ఐసీయూ పెట్టించిన. ఏ కాంగ్రెస్ ఓటు చేసిండు చెల్లె? ఏ బీజేపీ ఓటు చేసిండు చెల్లె? ఆ బీజేపీ వాళ్ళు చెప్పారు వెనకట గెలిస్తే ఇంటికి 2 ఎడ్లు, బండ్లు, దవాఖాన్లు చాలా చెప్పారు, రైలు. ఏమైనా వచ్చినా ఇక నేను అది మాట్లాడేదండి కాదు, గెలిచేది లేకపోయేది లేదు. మా అంటే గెలిస్తే ఒక్కటి, లేకపోతే అది కూడా ఉండదు. దాని గురించి మాట్లాడు కూడా దండుగా. కాకపోతే నా తన్లాట ఏంటంటే రేవంత్ రెడ్డికి సురుకు పెడితేనే మీ స్కీమ్లు అన్నీ వస్తాయి. ఇప్పుడు కొత్త కేవలు ఎక్కేది లేదు, కొత్త కేవలు దిగేది లేదు. మీకు 6 గ్యారెంటీలు అమలు కావాలి. నీకు 4,000 పింఛన్ రావాలి, నీకు తులం బంగారం రావాలి, నీకు మహాలక్ష్మి 2,500 రావాలి, నీకు సరిగ్గా టైం మీద రైతు బంధు పడాలి, నీకు ఎరువులు సకాలంలో దక్కాలంటే రేవంత్ రెడ్డికి మనము బుద్ధి చెప్పాలి. గట్లయితేనే మనకి ఇవన్నీ పథకాలు వస్తాయి. మరి ఇన్ని ఎగబెట్టినా, ఇంత మోసం చేసినా, ఇంకా దుబ్బాక గడ్డ మీద ఓటు పడితే ఆయన ఏమంటాడు? నేను కేసీఆర్ను మంచిగా తిట్టినందుకే ఓట్లు పడతాయి అని అనడా? అట్లా తిట్టుడు మనం ఒప్పుకుంటామా? ఏ గుండెనన్ను ఇక్కడ ఒప్పుకుంటుందా కేసీఆర్ను తిట్టుడు? మీరు ఆలోచించండి, కేసీఆర్ని అట్లా తిట్టొచ్చా? అందువల్ల మనం బుద్ధి చెప్పాలి. నాలుకకు వస్తావు, ఎవరికి వస్తాయి? రేవంత్ రెడ్డి నాలుకకు వస్తావు, అది తిట్టినందుకు గుంపు మేస్త్రికి వస్తావు. ఇక మనం నాలుక కోసుడద్దు, వాడి లెక్క ఖరాబ్ అవడద్దు. ఇప్పుడు వెనకట ఒక సామెత ఉండే, ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు కాదు అన్నారు. అవునా? అట్లే రేవంత్ రెడ్డి నువ్వు ఎంతన్నా చెప్పు, అది కుక్కతోక వంకర. అది నోరిప్పితే బూతులే మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు తిట్లు తప్ప పనికొచ్చే పని ఒకటి కూడా ఉండదు. ఇప్పుడు వేమన పథకము, వేమన చెప్పింది ఒక మాట ఉంటుంది, ఒక పద్యం. బొగ్గు పాలడుగు బావున మలనందు అని వేమన అన్నాడు. అంటే బొగ్గును పాలతోని కడిగినా కూడా బొగ్గు అయితే తెల్లబడది, పాలే నల్లబడతాయి. అంతేనా కదా? బొగ్గును పాలతో కడిగితే ఏమవుతుంది?
బొగ్గు తెల్లబడుతుందా? పాలు మాత్రం నల్లబడతాయి. అట్లనే రేవంత్ రెడ్డికి మనం ఈయన హార్వర్డ్ పోయినా, ఈయన అంతరిక్షం పోయినా, ఆయన బూతులు మారాయి, ఆయన రీతి మారది, ఆయన మనిషి మారడు. ఈ మారడం గురించి మనం తక్కువ మాట్లాడుకుందాం ఇవాళ. ఎందుకంటే తెలంగాణ ప్రతిష్ట దెబ్బతిన్నది. నా బాధ ఏంటంటే ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ విలువ పెరిగింది. ఎందుకు? దుబ్బాక భూముల విలువ పెరగలేదా? చుట్టుపక్కల భూముల విలువ పెరిగిందా లేదా? కేసీఆర్ వచ్చినాక భూముల విలువ పెరిగింది, మనుషుల విలువ పెరిగింది, తెలంగాణ ప్రతిష్ట పెరిగింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత భూముల విలువ తగ్గింది, తెలంగాణ ప్రతిష్ట దెబ్బతింటున్నది. తెలంగాణలో పెట్టుబడులు రావడం లేదు. అందువలన బాధ ఏంటంటే మనం సాధించుకున్న స్వరాష్ట్రం మన కళ్ళ ముందు సర్వనాశనం కావద్దు. ఈ తెలంగాణ మంచిగా ఉండాలన్నదే మా తండ్లాట. ఇంకా ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళకెంత బాధమ్మా. ఆటో డ్రైవర్లు వాళ్ళ బతుకులు కూడా రోడ్ల మీద పడ్డాయి. ఏడాదికి 12,000 ఇస్తా అని వాళ్ళని కూడా మోసం చేశాడు. అసలు మోసం చేయని మనిషి ఉన్నాడు ఎవడన్నా? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చేతిలో దేవుడే మోసపోతే మనం ఎంత? దేవుణ్ణే మోసం చేసిన గంగు కదా. అందువల్ల దయచేసి ఆలోచన చేయండి. ఎవడో మా బామ్మరిదో, మా గల్లోడో, మా కులపోడో, మా పక్క పంటోడో అని ఓటేస్తే నష్టపోయేది నువ్వే. ఎందుకంటే ఇది నీ బతుకు తెరువు, ఇది నీ భవిష్యత్తు, ఇది తెలంగాణ భవిష్యత్తు. అందువల్ల మనము నష్టపోవద్దు, మోసపోవద్దు. ఇది మన బతుకు తెరువు, మన భవిష్యత్తు. ఇది కుర్చీల కొట్లాట కాదు. కేసీఆర్ ఇంకా 2.5 ఏళ్ళ దాకా కాడు, 2.5 ఏళ్ళ వెనుక బరాబర్ అవుతాడు. మేమేమి ఎమ్మెల్యే ఉన్నాం, మాకు కొత్తగా వచ్చేది ఏం లేదు. కానీ ఇది తెలంగాణ భవిష్యత్తు. మా అవ్వ తాతల 4,000 భవిష్యత్తు, నా అక్క చెల్లెల 2,500 భవిష్యత్తు, నా బీడీలు చేసే చెల్లెలకు 4,000 వచ్చే భవిష్యత్తు, నా పిల్లలకు ఉద్యోగాలు వచ్చే భవిష్యత్తు, నా చదువుకునే పిల్లలకు కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే భవిష్యత్తు. ఇది మనందరి భవిష్యత్తు. మనుషుల ముఖాలు చూడకుండ్రి, మనకొక్కటే కనబడాలి. బూతులకు పోగానే కారు కేసీఆర్ని యాడ్ చేసుకోండి. దయచేసి కారు గుర్తు మీద ఎవరన్నా కానీ వాళ్ళతో పనిచేయించే జిమ్మెదారి ప్రభాకర్ అన్నది నాది. మేం బాధ్యత తీసుకుంటాం. ఇక పువ్వు గుర్తు గురించి నేను ఎక్కువ మాట్లాడతలేను. అవసరమా? ఏమన్నా ఉన్నదా ఇటు మొక్కన వాసన? అది వాడిపోయింది, కమలం వాడిపోయింది. వాడిపోయిన కమలం గురించి మా రెక్కలు ఊడిపోయేదే తప్ప రెక్కలు ఊడిపోయే కమలం గురించి నేను ఎక్కువ మాట్లాడి నా నోరు కూడా ఖరాబ్ చేసుకోదలుచుకోలే. ఇక ఈ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళ గిర్ర తిరుగుతురు. పాపం ఆ పోలీసు వాళ్ళ కడుపు కూడా కొట్టిండు రేవంత్ రెడ్డి. వాళ్ళకు కూడా ఇచ్చే పైసలు బంద్ పెట్టిండు. పోలీస్ స్టేషన్ అలవెన్స్ వస్తలేదు, పోలీసు వాళ్ళ బండ్ల పెట్రోల్కు పైసలు వస్తలేవు, పోలీసు వాళ్ళకు సరెండర్ లీవ్ వస్తలేదు. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకు కూడా కడుపు ఉంటుంది కదా పోలీసు వాళ్ళకు. ఇలా పోలీసు వాళ్ళకి కడుపు కూడా ఎండుతున్నది. వాళ్ళ పిల్లలకు ఫీజులు కట్టడానికి కూడా పోలీసు వాళ్ళకి పైసలు లేవు. పోలీసు వాళ్ళకు మోసం, ఆటో డ్రైవర్లకు మోసం, రైతులకు మోసం, కూలీలకు మోసం, మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, దేవుడికి కూడా మోసం. మోసం దేవుడు ఉన్నాడా? అటువంటి రేవంత్కు మనమే ఓటుతో గుణపాఠం చెప్పాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ.